టెస్టుల్లోనే కాదు వన్డే ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మ అవుట్. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో కెప్టెన్సీని హార్దిక్ పాండ్యాకు అప్పగించే అవకాశాలు టీమ్ మేనేజ్మెంట్ ఆలోచిస్తున్నట్టు వెలువడుతున్న కథనాలు. రోహిత్ పై కెప్టెన్సీ భారం పడుతుందని భావిస్తున్నట్టుగా సమాచారం. అనూహ్య రీతిలో సిడ్నీ టెస్ట్ లో భారత తుది జట్టులో చోటు కోల్పోయిన కెప్టెన్ రోహిత్ శర్మ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మొత్తం 5 ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసిన హిట్ మ్యాన్ కేవలం 31 పరుగులే చేశాడు. దీంతో కీలకమైన చివరి టెస్ట్ మ్యాచ్ లో డ్రెస్సింగ్ రూమ్ కే పరిమితం కావాల్సి వచ్చింది. అయితే టెస్ట్ ఫార్మాట్ లోనే కాదు, ఫిబ్రవరిలో వన్డే ఫార్మాట్ లో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో కూడా రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయంటూ కొత్త కథనం తెరపైకి వచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా కెప్టెన్ గా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను ఎంపిక చేయవచ్చని మైఖేల్ పేర్కొంది. ఈ మేరకు టీమ్ మేనేజ్మెంట్ ఆలోచిస్తున్నట్టు తెలిసిందని వెల్లడించింది.